ఇంతకుముందు బిగ్ బాస్ అనేది ఎలా నడిచేది మాస్టరు, బయట విషయాలు ఎట్టి పరిస్థితుల్లో లోపలికి లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు అయితే తీసుకునే వాళ్ళు. ఫ్యామిలీ వీక్లో ఫ్యామిలీ మెంబర్స్ హౌస్లోకి వచ్చాక కూడా ఎక్కువ ఇన్పుట్స్ అనేవి ఇవ్వకుండా డీటెయిల్గా వాళ్ళకి ఏం నడుస్తుంది బయట ఎలా ఉంది అనేది ఏమాత్రం లీక్ చేయకుండా జస్ట్ పైపైన మాత్రమే మాట్లాడి వీకెండ్ ఎపిసోడ్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి ఎవరైనా వస్తే వాళ్ళు పెట్టే ఆ టాప్ 5 పొజిషన్ నుంచి మాత్రమే వీళ్ళు అంచనా వేయడానికి ఒక ఇదైతే ఉండేదన్నమాట, ఒక ఆస్కారం అయితే ఉండేది. కాబట్టి అది ఒక్కదాన్ని బేస్ చేసుకొని మాత్రమే టాప్ 5లో ఎంతమందిని ఎవరెవరు పెట్టారని దాన్ని బట్టి హౌస్ మేట్స్ గేమ్ మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది, వాళ్ళు జాగ్రత్త పడే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఈ సీజన్లో ఏం జరిగింది, అదే పనిగా నెంబర్ ఆఫ్ టైమ్స్ బయట ఏం జరుగుతుందని మాటికి బిగ్ బాస్ ఏదో విధంగా కన్వే చేయాలనే చూస్తున్నారు. ఓపెన్గా మీరు ఏమన్నా ఇప్పుడు మీరు వైల్డ్ కార్డ్స్ 6th వీక్లో లోపల పంపించి ఏం చేశారు, మణికంఠకి అగేన్స్ట్గా వెళ్ళిన ప్రతి ఒక్కరిని నామినేట్ చేశారు. ప్రతి ఒక్కరిని నామినేట్ చేసినప్పుడు ఏం అర్థమైంది, అచ్చా మణికంఠకి మనం అందరం కలిసి అగేన్స్ట్గా వెళ్తుంటే అది జనాలకి మనం మణికంఠని టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, మణికంఠని టార్గెట్ చేయడం ఆపేద్దాం, నామినేట్ చేయడం ఆపేద్దాం, మనకి ఎందుకురా బాబు అని అందరూ సైలెంట్గా ఉన్నారు. నామినేట్ చేయకూడదని స్ట్రిక్ట్గా డిసైడ్ అయిన వెంటనే మణికంఠ ఆయననే సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకోవడం వల్ల వీళ్ళు ఏదైతే ప్లాన్ చేసుకొని ఇక పకడ్బందీగా ఆడాలి అనుకున్నారో ఆ పకడ్బందీ ప్లాన్కి గండి కొట్టినట్టుగా అయిపోయిందనమాట. గండి కొట్టినట్టుగా అంటే వాళ్ళ బ్యాడ్కే అయిపోయిందనమాట. వాళ్ళు అంటే మీన్ టు సే యష్మి, పృథ్వీ, నిఖిల్ వీళ్ళందరూ అనమాట. ఎందుకంటే వీళ్ళే మాటికి మణికంఠ మీద అదే పనిగా టార్గెట్ పెట్టుకొని కూర్చున్నారు కాబట్టి. సో మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయాక అప్పుడు ఏమైంది, ఇప్పుడు వీళ్ళు ఇంకా ప్రత్యేకంగా ప్లాన్ చేసుకొని ఎవరినో ఓడించాలి ఎవరినో దించాలి అనుకునేంత ఆ స్కెచ్లు ఏదైతే వేసుకున్నారో అవన్నీ కంప్లీట్గా క్లోజ్ అయిపోయినాయి. మనకంటేనే వెళ్ళిపోయాక ఇంకా మాకెందుకురా, మేము ఇంకా ఇష్టం వచ్చినట్టుగా ఆడుకోవచ్చు అనమాట అన్నట్టుగా అయితే వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ వచ్చేసింది. ఫుల్ ఫ్రీడమ్ వచ్చి వాళ్ళు యాక్చువల్లీ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మణికంఠని మేము టార్గెట్ చేయడం వల్ల మణికంఠ క్రేజ్ పెరుగుతుంది కాబట్టి మణికంఠ మేము నామినేట్ ఏం చేయం సైలెంట్గా ఉంటాం అనుకున్నారు. ఈలోపు మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకున్నాడు, అయిపోయాడు. కాబట్టి వీళ్ళు ఏదైతే ప్లాన్ చేసుకున్నారో మొత్తం క్లోజ్ అయింది. కానీ వీళ్ళు అందులోనే అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి, మణికంఠని అదే పనిగా టార్గెట్ చేసి ఎలాగైనా బయటికి పంపించాలనే ఒక యుద్ధంలాగా ఒక పూనుకుంది ఎవరు, ఒక యజ్ఞంలాగా పూనుకుంది ఎవరు, యష్మి, పృథ్వీ, నిఖిల్ వీళ్ళందరూ అదే పనిగా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుకోవడం వల్ల అదేమైంది, గ్రూప్ గేమ్ లాగా అర్థమైంది కదా. సో మణికంఠని టార్గెట్ చేయడం అనేది మీ గ్రూప్ గేమ్ అనే జనాలు అనుకుంటున్నారని వీళ్ళకి అర్థం కాలేదు. కేవలం మణికంఠని టార్గెట్ చేయడం వల్లే అని మాత్రమే అనుకున్నారు. అది ఓకే, గ్రూప్ గేమ్ కూడా అనుకున్నారు కదా జనాలు. మీరందరూ కలిసికట్టుగా మణికంఠని టార్గెట్ చేస్తే గ్రూప్ గేమ్ వల్ల జనాలకు నచ్చట్లేదు కాబట్టి మణికంఠని ఆ రేంజ్లో ఓటింగ్ పడింది. మణికంఠ ఇప్పుడు కూడా తను సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకోకపోతే మటుకు డౌట్ లేకుండా టాప్ 5కి ఈజీగా వెళ్ళిపోయేవాడు. ఇలాంటి టైంలో కూడా, ఇంత క్రిటికల్ సిచ్యుయేషన్స్లో కూడా మేబీ ఇప్పుడు పరిణామాలు వేరుగా ఉండి ఇప్పుడు గౌతమ్ లాంటి ఒక సూపర్ హీరో వచ్చేవాడు కాదేమో. ఎందుకంటే ఇప్పుడు మణికంఠ ప్లేస్ని లిటరల్గా గౌతమ్ రిప్లేస్ చేసి వచ్చాడనమాట. ఇప్పుడు మణికంఠ లేడు కాబట్టి మేము ఇంకా ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు, అమ్మయ్య మాకు పెద్ద తలనొప్పి పోయిందిరా బాబు అంటూ వీళ్ళ ఏదైతే ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారో ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ప్రశాంతంగా ఉన్న టైంలో గౌతమ్ని అదే పనిగా మళ్ళీ టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. టార్గెట్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఏమైంది, మణికంఠ ప్లేస్ని గౌతమ్ జస్ట్ రిప్లేస్ చేసిన అయిపోయిందనమాట. మరి ఏమైంది, గౌతమ్కి డేంజర్ జోన్లో లీస్ట్ ఓటింగ్లో ఉన్న కంటెస్టెంట్ ఇప్పుడు ఏకంగా టైటిల్ రేస్లోకి చేరిపోయాడు. టైటిల్ రేస్లోకి చేరిపోవడం వెనుక రీజన్ ఏంటి, వీళ్ళ ముగ్గురులో అదే పనిగా టార్గెట్ చేయడం వల్ల కాదా. అదే పనిగా టార్గెట్ చేస్తుంటే జనాలు ఏమన్నా సైలెంట్గా కూర్చుంటారా. ఒక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఇప్పుడు టైటిల్ రేస్లో ఉన్నాడంటే చూడండి, గతంలో ఎప్పుడు జరగలేదు అది. ఎప్పుడో ఫస్ట్ సీజన్లో నవదీప్ లాంటి వాళ్ళు టైటిల్ రేస్లో కాకపోయినా అట్లీస్ట్ టాప్ 5లోకి రాగలిగారు. కానీ టైటిల్ రేస్లోకి రావడం అంటే ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ హిస్టరీలోనే, ఐ మీన్ టు సే తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం. సో ఇది ఏ రేంజ్ ఇంపాక్ట్ చూపించిందో చూడండి. ఎప్పుడైనా సరే బిగ్ బాస్లో అదే పనిగా టార్గెట్ చేస్తూ ఉంటే డౌట్ లేకుండా ఆ కంటెస్టెంట్కి పబ్లిక్ లవ్ అనేది వచ్చింది కాబట్టి గౌతమ్ ఈరోజు ఈ పొజిషన్లో టైటిల్ రేస్లో చాలా స్ట్రాంగ్గా అయితే ఉన్నాడు. వచ్చిన ప్రతి ఒక్కరు హౌస్ మేట్స్ కూడా గౌతమ్ని కన్సిడర్ చేయడానికి టాప్ 5లో ఎందుకు రీజన్ ఇదే కదా. ఎందుకంటే బయట జరుగుతుందో వాళ్ళు కూడా పెట్టారు, అఫ్కోర్స్ ఒక పృథ్వీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు తప్ప. ఎందుకంటే పృథ్వీ ఆబ్వియస్లీ మనోడికి అగేన్స్ట్ కాబట్టి, గౌతమ్కి అగేన్స్ట్ కాబట్టి అలాంటి పెట్టే అవకాశమే లేదు. బట్ ఓవరాల్గా చూసుకుంటే
ఇప్పుడు ఇలా వైల్డ్ కార్డ్స్ వల్ల ఆ రేంజ్లో బిగ్ బాస్ అయితే మొత్తం ఓపెన్గా చెప్పించేశారు. బయట ఏం జరుగుతుంది ఏంటని క్లియర్గా చెప్పించేశారు. ఆ నామినేషన్స్లో ఆ నామినేషన్స్ వరకు మాత్రమే కాకుండా తర్వాత కూడా ఇట్లా 1 by 1 మాట్లాడుకుంటున్న టైంలో కూడా గౌతమ్ వెళ్ళి యష్మికి చెప్పడం అండ్ మిగతా వాళ్ళు అవినాష్ వేరే వాళ్ళకి చెప్పడం, ఒక్కొక్కరికి అలా లీక్ చేస్తూ ఉండడం వల్ల బయట ఇలా ఉందన్నమాట, ఇలా జరుగుతుందన్నమాట అంటూ ఇంట్లో వాళ్ళు కూడా అప్రమత్తమై దానికి తగ్గట్టుగా గేమ్ని అడ్జస్ట్ కావడం, దానికి తగ్గట్టు గేమ్ మార్చుకోవడం అనేది చేశారు. బట్ ఇది ఎంతకాలమో ఉండట్లేదు, ఇది ఇమ్మీడియట్గా పోతుంది. మణికంఠ ఎలిమినేషన్ వల్ల ఆ ఫైర్ అంతా పోయిన ఈ మనుషులకి బిగ్ బాస్ మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తూ ఈ స్టేజ్ ఆఫ్ గేమ్లో బిగ్ బాస్ మళ్ళీ కంటెస్టెంట్స్కి గేమ్ చేంజ్ చేసుకునే అవకాశం ఇస్తున్నాడంటే ఎంత లక్ చూడండి. ఫ్యామిలీ వీక్ పరంగా ఎలాగో వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చెప్పిన కామన్ పదం ఏంటి, నిఖిల్కి, పృథ్వీకి, యష్మికి, ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పింది ఏంటి, గ్రూప్ గేమ్ ఆపండి, సోలోగా ఆడండి, నామినేషన్ ఉంటే నీ పాయింట్ మీద చెప్పుకోండి, పక్కోడి గురించి అదే పనిగా డిస్కస్ చేసుకోకండి, బిచ్చింగులు వద్దు, వాళ్ళకి దూరంగా ఉండు, వీళ్ళకి దూరంగా ఉండు, ఇదే కదా చెప్పింది. గ్రూప్ గేమే కదా ఓవరాల్ సారాంశం. అయితే వీళ్ళ ముగ్గురికి వచ్చిన కామన్ ఇన్పుట్ గ్రూప్ గేమ్ ఆపమనే. సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ప్లస్ ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళు కూడా వీకెండ్ ఎపిసోడ్లో అదే చెప్పడం మొదలుపెట్టారు. ప్లస్ దీంతో పాటు నెక్స్ట్ వీక్ ఇప్పుడు వచ్చే రేపు మండే నామినేషన్స్లో ఎక్స్ కంటెస్టెంట్స్ అంటే ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ ఒక్కొక్కరు మెజారిటీగా ఎవరైతే రావడానికి ఒప్పుకున్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వచ్చి నామినేట్ చేస్తున్నారంట. ఇప్పుడు ఎవరైతే హౌస్లో ఉన్న వాళ్ళని నామినేట్ చేస్తారు. ఆబ్వియస్లీ బయట నుంచి వచ్చిన ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేస్తే వాళ్ళ రీజన్స్ ఏమై ఉంటాయి. ఆబ్వియస్లీ బయట ఏం నడుస్తుంది, పబ్లిక్ టాక్ అనేది ఎలా ఉంది, ఏ కంటెస్టెంట్ గురించి ఎలా ఉంది, ఏమనుకుంటున్నారు, ఏ రీజన్స్ మీద హర్ట్ అయ్యారో అంటూ ఈ పాయింట్స్ని బట్టే కదా చేసే నామినేషన్. ఎలాగైతే వైల్డ్ కార్డ్స్ 6th వీక్లో వచ్చి వాళ్ళు చేసిన ప్రతి రీజన్ కూడా పబ్లిక్లో బాగా నానుతున్న రీజన్సే ఎలా అయ్యాయో ఇప్పుడు కూడా సేమ్ అదే ప్యాటర్న్లో ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ చేసే నామినేషన్ రీజన్స్ కూడా అవే అవుతాయి అన్నప్పుడు ఏమవుతుంది, 6th వీక్లో వైల్డ్ కార్డ్స్ చేసిన రీజన్స్ వల్ల ఎలాగైతే అందరికీ జ్ఞానోదయం అయిందో, కానీ ఆ జ్ఞానోదయం ఎంతోసేపు వర్కౌట్ కాలేదు మణికంఠ ఎలిమినేషన్ వల్ల. బట్ ఈసారి అలాంటి క్యాండిడేట్ మణికంఠ లాంటి వాళ్ళు ఇంకోరు లేరు కాబట్టి గౌతమ్ ఇప్పట్లో బయటికి వెళ్ళిపోయే సమస్య లేదు, డౌట్ లేకుండా టైటిల్ రేస్లోకి వెళ్ళిపోతాడు కాబట్టి అట్లీస్ట్ టైటిల్ రేస్లో గౌతమ్ ఫిక్స్ అయిపోయాడు. అట్లీస్ట్ ఉన్న వీళ్ళైనా జాగ్రత్తగా ఉంటారు, ప్రాపర్గా గేమ్ ఆడతారు, గ్రూప్ గేమ్ ఫస్ట్ ఆపుతారు. మీ గ్రూప్ గేమ్ వల్లే మొత్తం అంతా షో నాకిపోతుంది, కాస్త గ్రూప్ గేమ్ ఆపండి అమ్మా అనే ఒక హింట్ వచ్చేలాగా, అనే మెసేజ్ చాలా స్ట్రాంగ్గా రిజిస్టర్ అయ్యేలాగా, అచ్చు పడిపోయేలాగా ఈ మండే రోజు నామినేషన్స్ అనేవి జరగబోతున్నాయి. డౌట్ లేకుండా ఎక్కువ శాతం పాయింట్అవుట్ చేసేది గ్రూప్ గేమ్నే. గ్రూప్ అని ఇదే పదం మాటికి మండే రోజు నామినేషన్స్లో వస్తుంది చూడండి. ఎందుకంటే బిగ్ బాస్ వాంట్స్ దిస్ టు హ్యాపెన్ అనమాట. వీళ్ళ నిఖిల్ కానీ, యష్మి, పృథ్వీ వీళ్ళ ముగ్గురు సపరేట్గా ఆడితే ఎవరి ఐడెంటిటీ వాళ్ళకు ఉంది. పృథ్వీ ఏదైనా ఇష్యూకి బీభత్సమైన రియాక్ట్ అయ్యి ఎంత రచ్చ అయినా చేయగలడు, దానివల్ల కంటెంట్ అనేది బాగా వస్తుంది. యష్మి కూడా అదే కైండ్ ఆఫ్ వేలో బీభత్సమైన కాంట్రవర్సీలు క్రియేట్ చేయగలిగే సత్తా ఉంది. పెద్ద చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో తను మాట్లాడగలదు. నిఖిల్ కూడా టాస్క్లు ఆడితే బీభత్సంగా రచ్చ చేపి ఓవరాల్ రచ్చ లేపే ఆ డామినేటింగ్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉంది. ముగ్గురికి డామినేటింగ్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉంది. కానీ ఆ ముగ్గురు కలిసిపోవడం వల్ల నెగిటివిటీ అనేది వస్తుంది. నెగిటివిటీ వస్తున్నప్పుడు నిఖిల్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఉంది కాబట్టి ఆయన వెళ్ళకపోవచ్చు. ఇటు యష్మికి, పృథ్వీకి అయితే డౌట్ లేకుండా తీవ్రమైన డేంజర్ ఉంది. వాళ్ళు నామినేషన్స్కి వచ్చిన ప్రతిసారి కూడా డేంజర్ జోన్లోనే ఉంటున్నారు. కాకపోతే బిగ్ బాస్ ఏంటంటే వీళ్ళిద్దరి వల్ల, యష్మి అండ్ పృథ్వీ వల్ల షో టీఆర్పీ పరంగా బాగా వర్కౌట్ అవుతుంది, వాళ్ళు చేసే గొడవలు కాంట్రవర్సీల వల్ల అన్నట్టుగా బిగ్ బాస్కి తెలుసు కాబట్టి తద్వారా వాళ్ళని సేవ్ చేసుకుంటూ వస్తున్నాడు. మరి ఇంకా ఎక్కువ వారాలు అలాగే సేవ్ చేస్తూ పోతూ ఉంటే చూసే ఆడియన్స్ కూడా చిరాకు వస్తుంది, వాళ్ళు తిడతారో, అనవసరంగా షోకి బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ ఎందుకురా బాబు అని అట్లీస్ట్
ఇప్పటి నుంచన్నా యష్మిని పృథ్వీని కంట్రోల్లో పెడదాం, ఆ గ్రూప్ గేమ్ ఆడకుండా చూసుకుందాం, ఇండివిజువల్గా వాళ్ళు ఎంతవరకు ఆడతారు ఏంటి అనేది చేద్దాం అన్నట్టుగా అయితే బిగ్ బాస్ చేసే ప్రయత్నంగా ఈ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ని తిరిగి తీసుకొస్తున్నారు అన్నమాట. కేవలం బయట ఏం జరుగుతుందో ఇంకా స్ట్రాంగ్గా కన్వే చేయడానికి. ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్స్ బీభత్సంగా కన్వే చేశారు. యష్మి అయితే ఓకే నాకు అర్థమైంది గ్రూప్ గేమ్ వల్ల ఇదంతా అవుతుందన్నమాట అంటూ యష్మి చాలా బాగా ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. నాకు ముగ్గురులో బాగా నచ్చేది యష్మినే. ఎందుకంటే బయట జరిగే ఫీడ్బ్యాక్ని యాజ్ టీజ్గా తీసుకుని తూచా తప్పకుండా పాటించే వాళ్ళలో యష్మి ఫస్ట్ ఉంటుంది. వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు ఆ 6th వీక్లో కూడా తను అలాగే చేసింది. మణికంఠ వైపు వెళ్ళడం వల్ల నాకు ఇంత నెగిటివిటీ వస్తుందన్నమాట అని తను మణికంఠ వైపు మళ్ళీ వెళ్ళలేదు. ఆయన బయటికి వెళ్ళిపోయేంత వరకు కూడా అస్సలు వెళ్ళలేదు, కంప్లీట్ కామ్ అయితే ఉంది. ఆయన వెళ్ళిపోయినాక మాత్రమే మళ్ళీ విజృంభించడం మొదలుపెట్టింది. మళ్ళీ ఇప్పుడు కూడా యష్మి అదే పాటించారు. ఒక వీకెండ్లో నాగార్జున గారు ఎన్నోసార్లు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని కూడా ఆవిడ ఎప్పటికప్పుడు పాటిస్తూ తద్వారా ముందుకు రాగలిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళ ఫాదర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ కానీ లేకపోతే వీకెండ్స్లో ఈ స్టేజ్ మీద వచ్చే ఆవిడ ఫీడ్బ్యాక్ కానీ, స్టేజ్ మీద ఫీడ్బ్యాక్ అంటే శ్రీ సత్య ఇస్తుంది, నాకు ఓల్డ్ యష్మి కావాలి అంట. ఓల్డ్ యష్మి ఏంటి యష్మి? వీరోచితంగా పోరాటం అది ఇది. ఓల్డ్ అండ్ న్యూ అండ్ 2 డిఫరెంట్ యష్మి లేని అప్పుడు ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. కాకపోతే మధ్యలో మణికంఠ కోసం 1-2 వారాలు తగ్గిందేమో, అంతకుమించి ఆమె ఏం తగ్గలేదు. ఆ గ్రూప్ గేమ్ అలాగే కంటిన్యూ అవుతుంది, ఏమీ లేదు. యష్మి ఓల్డ్ యష్మి ఈజ్ బ్యాక్ అనుకోవడానికి ఏం లేదు. ఓల్డ్ అండ్ న్యూ ఇప్పుడు కూడా అలాగే ఉందన్నమాట. సో దాని గురించి ఏం లేదు. ఓవరాల్గా చూసుకుంటే ఈ ముగ్గురులో జనాల ఫీడ్బ్యాక్ని ప్రాపర్గా రిసీవ్ చేసుకుని దాన్ని తగ్గట్టుగా గేమ్ ఆడగలిగే టాలెంట్ ఒక యష్మికి మాత్రమే ఉందని నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. పృథ్వీ కూడా ఇది అంతే ఇదిగా తీసుకొని తను ఫాలో అవుతాడా లేదా? ఎందుకంటే పృథ్వీ కూడా ఇప్పుడు వాళ్ళ మదర్ వచ్చి ఏం చెప్పారు, నువ్వు సేవ్ అయ్యాక ఆడియన్స్కి మంచిగా థ్యాంక్స్ చెప్పు అంటే ఇమీడియట్గా నిన్న సేవ్ అయ్యాక ఆయన చెప్పేశాడు. ఇలాంటివైతే విన్నాడు, కానీ గొడవలు పెట్టుకోకు, గ్రూప్ గేమ్ ఆపు, అవి ఇవి అన్నప్పుడు అవి కూడా వింటాడా లేదా ఎప్పటికప్పుడే వాళ్ళకేం చెప్పేది నేనే ఏదైనా చేసుకుంటాను అన్నట్టుగా అంటాడా అనేది ముందు చూడాలన్నమాట. యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే రేపు జరగబోయే నామినేషన్స్ వల్ల షో కంప్లీట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇలా ఒక మీటర్ మీద వెళ్తున్న షో జప్పని అలా లేచి పై రేంజ్లో వెళ్ళిపోయే అవకాశం ఫుల్గా ఉందని రేపటి నుంచి యాక్చువల్ బిగ్ బాస్ 8 మనం చూడబోతున్నాం అన్నట్టుగా మనం చెప్పుకోవాలన్నమాట. యాక్చువల్ బిగ్ బాస్ 8 ఇప్పటి నుంచి చూస్తామని ప్రతిసారి మనం అనుకుంటానే ఉన్నాం. అసలు ఫస్ట్ 5 వీక్స్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది సీజన్ అనుకుంటున్న టైంలో వైల్డ్ కార్డ్స్ 6th వీక్ నుంచి వస్తారంట. సో 6th వీక్ నుంచి షో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్దురా అన్నట్టుగా అందరం అనుకున్నాం. ఏమైంది? వెళ్ళిందా? డౌట్ లేకుండా ఫస్ట్ 5 వీక్స్ కంటే చాలా బెటర్గానే ఉంది. కానీ ఇంకా అదేదో రాలేదు, ఏదో మిస్ అవుతుంది అని అనుకున్నాం కదా. ఆ ఏదో మిస్ అవ్వడం అనేది ఇప్పుడు మనకు వస్తుందా? ఈ 12th వీక్ నుంచి 12, 13, 14, 15 ఆఫ్ కోర్స్ లాస్ట్ వీక్ పెద్దగా ఆడేది ఏముండదు, కానీ 12, 13, 14 అట్లీస్ట్ ఈ 3 వీక్స్లో మనం సాలిడ్ షో అనేది మనం చూడగలుగుతామా? సాలిడ్ ఎపిసోడ్స్ అనేవి ఎప్పటికప్పుడు పడతా ఉంటాయా? ఇవన్నీ ఫాలో అవుతూ గ్రూప్ గేమ్ ఆడి సోలోగా ఉండగలిగితే మటుకు, గ్రూప్ గేమ్ ఆడకుండా సోలోగా ఉండగలిగితే మటుకు డౌట్ లేకుండా సీజన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఒక గౌతమ్ ఎలా పుట్టుకొచ్చాడో, ఒక తేజ ఇప్పుడిప్పుడు ఎలా పుట్టుకొస్తున్నాడో అలాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఇంకా బాగా పుట్టుకొచ్చే అవకాశం అయితే ఫుల్గా ఉంది. ఇది నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడతా ఉంటే వీడియోలు ఎక్కువ మందికి కనిపిస్తాయి మాస్టర్. ప్లీజ్ దయచేసి లైకులు మిస్ చేయకండి. మై సిన్సియర్ రిక్వెస్ట్. బాయ్.